మా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు క్యాడర్తో మీటింగ్ పెట్టుకొని క్యాడర్ పార్టీలు పనిచేసేటువంటి క్యాడర్కు ఏమైనా సమస్యలు ఉన్నాయా, భవిష్యత్తులో పార్టీని క్యాడర్ ఎట్లా ముందుకు తీసుకుపోవాలా అనే ఉద్దేశంతో పార్టీ మీటింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. దీనికి కూడా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు లోకేష్ వచ్చినాడు పోయినాడు ఏం మేలు జరిగింది ఏందేందో నోటికి వచ్చేట్టు మాడుతున్నాడు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి రెండు చెప్తాను. ఫస్ట్ నీ గురించి అసలుకు నువ్వు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే నువ్వు డబ్బులు కమ్ముడు పోయే నువ్వు వాయిస్ ఫర్ సేలు అవినీతి పరునివి, మట్కా, క్రికెట్, గ్యాంబ్లింగ్, జూదము అన్ని అసాంఘిక కార్యక్రమాలు నడిపిన నీచమైన చరిత్ర కలిగిన నువ్వు మా లోకేష్ అన్న గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు. గుర్తుపెట్టుకో. ఇన్ని రోజులు నేను ఏనాడు కూడా నిన్ను సంస్కారంగానే మాట్లాడినా, కానీ ఈరోజు నీ ప్రెస్ మీట్ చూసి నేను చెప్తానా, ఈసారి నువ్వు నారా లోకేష్ గారి గురించి మా అన్న గురించి ప్రస్సుకొచ్చి ఏదంటే అది మాట్లాడితే నీ నాలిక కోసా అండర్లైన్ చేసుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏం తమాషా పడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనిషి పెరిగినావు కానీ నీకు బ్రెయిన్ పెరిగిందా? ఇంతకుముందు యువగలం పాదయాత్ర వచ్చినప్పుడు అధికారం మదంతో పొగురెక్కి ఆ రోజు మాట్లాడినావు. ఏం చేశారు? ప్రజలు నిన్ను మడత పెట్టి ఇంట్లో పెట్టినారు. జగన్ విమర్శించేదానికి వచ్చారా అబ్బా కొడుకులు? జగన్ పేరెత్తకుండా వీళ్ళకి భయం అంటాండవే. నువ్వు రోజు పొద్దున్న లేచినాల నుంచి మా చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ బాబు గురించి మాట్లాడతావే, అంటే నీకు కూడా భయమేనా? రాజకీయాల్లో చేసింది చెప్పుకుంటారు, తర్వాత ఎదుటి పార్టీ ఎవరైతే అపోనెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క లోపాలు మాట్లాడతారు. ఏం నీకు నప్పి అంటే కాదు, నీకు ఒక్కరిని ఏం నప్పేస్తుంది అంటే మీడియా ముందుకు వచ్చే మా నాయకుల్ని సీఎం గారిని లోకేష్ బాబు గారిని నోటికి వచ్చేట్టు మాడతావా? చెప్పు, నువ్వు చెప్పు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సీఎం ఉన్నాడు కదా, ఏం తెచ్చినాడు కడప జిల్లాకు, రాయలసీమకు? రా చర్చకు రా. ఏందో నేను అడిగిన దానిలకు సమాధానాలు చెప్పాలా, రేపు ఎవరో ఒకరు అనేవు కదా. మా తెలుగుదేశం పార్టీలో నేనే నీకు చాలా ఎక్కువ, నేను సమాధానం నీకు చెప్తా. నువ్వేందో నేను జగన్కు పెద్ద వీరభక్తుని, జగన్ అడిగితే తల్లి తృణప్రాయంలో నా ప్రాణాలు ఇచ్చేస్తా అని ఎచ్చల కూతలు కూర్చున్నావు కదా. ఏమొద్దు, శివాలయం కాడికి వస్తావా, R&B గెస్ట్ హౌస్కి వస్తావా, మీ ఇంటికి రమ్మంటావా, లేకపోతే ఇంకొక ప్రదేశం ఏదైనా చెప్తావా? చెప్పు, నేను వస్తా, చర్చ పెడదాం రా, నీకు సమాధానం చెప్తా. రాయలసీమకు కియా పరిశ్రమ తెచ్చింది ఎవరు కియా పరిశ్రమ తెచ్చింది? స్టీల్ ప్లాంట్ సొంత జిల్లా వాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఫుల్ మెజార్టీ కడప జిల్లా నుంచి మీకు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చే, రాయలసీమ నుంచి అత్యధిక స్థానాలు ఇస్తే స్టీల్ ప్లాంట్కు ఏనాడైనా పనులు స్టార్ట్ చేసినాడా మీ నాయకుడు? మళ్ళీ ఆ రోజు నువ్వు నోరెత్తలేదే. ఇప్పుడు దాల్మియాలో సెకండ్ ఫేజ్ ప్లాంట్ పెడతాం, దానికి మా ఆయన వచ్చి శంకుస్థాపన చేసినాడు, పనులు ప్రారంభిస్తున్నారు. ఆ సంస్థ యొక్క అధినేతే చెప్పినాడు, లోకేష్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడినటువంటి ఈ ప్లాంట్ మళ్ళీ ఆయన చేతుల గుండానే ప్రారంభించాలని కోరుకుంటున్నా. కడప జిల్లా వాళ్ళకు ఉద్యోగాలు వస్తే, వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు ముఖ్యంగా నీకు మీ జగన్మోహన్ రెడ్డికి ఏం మంట? ఏం పరిశ్రమ వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, దానికి అవాక్కులు చెవాక్కులు వెళ్తావా? రాయలసీమలో ఏం పురోగతి లేదంట. 5 ఏళ్ళు మీ నాయకుడు ఏం చించినాడు రాయలసీమకు? ఏం చించి పొడిచినావు చెప్పు. ఏందేందో మాట్లాడతావు. ఏదో నేను ఒక్కని పెద్ద వీరుని ఉండా. జగన్మోహన్ రెడ్డి అసలు నీకెందుకు అధికార ప్రతినిధి పోస్ట్ ఇచ్చినాడో అసలు ప్రజలకు అర్థం కావడంలే. కార్యకర్తల మీటింగ్కి వచ్చాడు, ఒక్క క్వశ్చన్ అడుగుతా. 5 ఏళ్ళు మీ నాయకుడు, మీ ఆరాధ్య దేవుడు, ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే నువ్వు ఉండావే. 5 ఏళ్లలో మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా పొద్దుటూరులో కార్యకర్తలతో సమావేశం పెట్టినాడా? చెప్పు, నువ్వు చెప్పు. ఏనాడైనా కార్యకర్తల సమావేశం పెట్టినాడా? మా అన్న జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనాక అన్ని నియోజకవర్గాలు తిరగాల, క్యాడర్ను పార్టీని బలోపేతం చేయాలని ఆయన తిరుగుతున్నాడు. ఆయనకు విజన్ ఉంది. నీకేముంది గొడ్డలి పార్టీకి? ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు ఛాలెంజ్ చేస్తాడా? నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే నువ్వు చర్చకు రా, నేను వస్తా. చర్చలో మా నాయకుడు ఏం చేసినాడు, మీ నాయకుడు ఏం చేసినాడు చర్చ. ప్రొద్దుటూరుకు నువ్వేం చేసినావు, మా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏం చేసినాం చర్చిస్తాం. లోకేష్ అన్న గురించి మాట్లాడుతున్నాం, ఈ పక్కన లోకేష్ అన్నను పెడదాం, ఈ పక్కన మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని పెడదాం. వీళ్ళిద్దరి గురించి మాట్లాడదాం. లోకేష్ అన్న ముఖ్యమంత్రి కొడుకు, రాష్ట్ర మంత్రి. మీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కొడుకు ప్లస్ మాజీ ముఖ్యమంత్రి. ఇద్దరి డిఫరెన్సెస్ చెప్తా ఇను. మా లోకేష్ అన్న పరిశ్రమలు తెచ్చి అభివృద్ధి చేయాలా రాష్ట్రాన్ని అనే లైన్లో ముందుకు పోతున్నాడు. మీ నాయకుడు వచ్చిన అమర్ రాజా వాళ్ళని కానీ ఇంకా ఎన్నో పరిశ్రమల్ని సీఎం ఉన్నప్పుడు నాకు భాగం ఇస్తారా, లేకపోతే ప్లాంట్ నుంచి ఎత్తేయండి అని పంపించినాడు. సొంతం మీ పార్టీ అప్పటి ఎంపీ వాళ్ళ లిక్కర్ ఫ్యాక్టరీలు కానీ ఇతర ఫ్యాక్టరీలను కానీ
రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టిన చరిత్ర మీ నాయకుడిది. డిఫరెన్స్ నెంబర్ 1, పరిశ్రమలు తెచ్చిన నాయకుడు మా లోకేష్ గారు, పరిశ్రమలు వెళ్ళగొట్టింది మీ జగన్. ఇది పాయింట్ 1. పాయింట్ 2, అహంకారం. మీ నాయకుడికి ఒళ్ళంతా అహంకారం, అందుకే నీలాంటి అహంకారులు కూడా ఆయన కింద ఉంటారు. మా నాయకుడికి ఒళ్ళంతా ప్రేమ, దానికే ఉదాహరణ. మీ నాయకుడు సీఎం ఉన్నాడు కదా, ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు రాచమల్లు చెప్పు? 4 సార్లు ఇచ్చింటాడా? 5 ఏళ్లలో 2 సార్లు గెలిచింటావా? 4 సార్లు గెలిచింటావా? మా నాయకుడు కార్యకర్తలమైన నాలాంటి వాళ్ళను కూడా మినిమం అంటే సంవత్సరానికి 2-3 సార్లు కలుస్తాడు. ఇది ప్రేమ కలిగిన నాయకుడు. మీ నాయకుడు పొగరు పట్టిన నాయకుడు. ఈసారి ప్రెస్ మీట్ ఇట్లా పెట్టినావంటే ఇంటికాడికి వస్తా. బాగినో, మీ ఇంటికాడికి వచ్చి చర్చకు నిన్ను పిలుస్తా. మీ ఇంటికాడికి వచ్చేది నువ్వు మా ఇంటి మీదకి పంపించి మనుషుల్లో రాళ్ళు వేపించి ఇంట్లో పిల్లోళ్ళు ఉండాలి. ఇప్పుడు ఏదో శుద్ధపూస మాటలు చెప్తాండావే, రాళ్ళ దాడులు చేయడం తప్పు, ఇది చేయడం తప్పు అని. అట్టరాను, నేను ఒక్కనే వస్తా మీ ఇంటికాడికి వచ్చి నిన్ను అడుగుతా. ఏమడుగుతా? నువ్వు మాట్లాడిన క్వశ్చన్లకు మీడియాలో ఏదో నేను మాట్లాడితే నాకు వాచ్యాత్యం ఉంది, నన్ను ఎవడు ఏమనలేడు, ఈ ఛానళ్ళంతా వేసి హైలైట్ చేసుకొని నువ్వు సచ్చేది దేనికోసం తెలుసా? 1, జగను సైకోల్ని ఎంకరేజ్ చేస్తాడు. నువ్వు సైకో కాబట్టి జగన్కు నచ్చుతావు. అందుకు ఇట్లాంటి అవాక్కులు చవాకులు పేలుతా అంటే నీకు టికెట్ ఇస్తారు. మళ్ళీ ఈ మధ్యన యాన్నో మీ క్యాడర్ కాడ మాట్లాడుతున్నావంట. మనము మీడియాలో చంద్రబాబు నాయుడు లోకేష్ను ఎంత తిట్టి అంత అల్లరి చేస్తే వాళ్ళు ఎత్తుపోయి మనం లోపల జైల్లో పడేచ్చే నాకు జగను సీట్ ఇచ్చాడు, నేను మంత్రిని చేస్తాడు అని. రాచమల్లు ప్రసాద్ రెడ్డికి నీకు సీరియస్గా చెప్తాడా, ఖబర్దార్. లోకేష్ అన్న జోలికి వస్తే చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. డెవలప్ చేసే వాళ్ళను అడ్డగిచ్చే మాటలు మాట్లాడినావనుకో నీకు ఇంటికాడికి వస్తా. నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నేలక దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు మంచి చెడు, నిజము అబద్ధమా అని సృహలో ఉండి మాట్లాడు. సృహలో లేకుండా నీ ఇష్టానుసారం నువ్వు గన ఈసారి మా అన్నను మాట్లాడితే ఇక్కడ తమ్మునిగా నేనుండా. ఖచ్చితంగా నీ ఇంటికి వచ్చి చర్చకు నీతోనే మొత్తము నువ్వు చేసినటివి, నీ నాయకుడు చేసినవి చెప్పాల్సి వస్తుంది. ఖబర్దార్ రాచమల్లు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.